చలిగా ఉందా? నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా? మామూలు సరిగా ఎట్లా ఉంది నీ ఈ యొక్క ఊటీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉంది. చలిగా ఉందా? మాకు యాక్చువల్గా ఇక్కడ ఇలా ఉంటదని నాకు తెలీదు, అందుకే స్వెటర్ తెచ్చుకోలేదు కనీసం మఫ్లర్ కూడా తెచ్చుకోలేదు. కానీ ఇక్కడ చాలా ఓరి బాబోయ్. ప్రయాణం ఎట్లా ఉంది? ప్రయాణం అయితే ఇంకా చెప్పలేము. బాగా ఇరుకుగా జనము, ఆ ట్రైన్లో పిచ్చిగా అసలుకి. ఇక్కడ లోకల్ ప్రయాణం, కొండ మీద ప్రయాణం వచ్చేటప్పుడు ఎట్లా ఉంది? చాలా బాగుంది. సూపర్ కదా? సూపర్. మేఘాలు వస్తా ఉన్నాయి. మేఘాలలో కూడా. ఓకే పాస్ గారు, ఒక్క నిమిషం. కాఫీ తోటలు కలిసి ఉన్నాము, చూసారా? ఇదంతా అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. అసలు పచ్చని వాతావరణం, అసలు జర్నీ ఉంది. ఫుల్ భయం అయింది కానీ సూపర్ జర్నీ ఉంటుంది. కింద నుంచి పైకి రావాలి. దాదాపుగా 26 కిలోమీటర్లు అంట, 40 కిలోమీటర్లు. కానీ కింద నుంచి పైకి వస్తే అసలు అడుగడుక్కి మలుపులే కానీ మేఘాలని తాకుతున్నాయి అన్నమాట ఇక్కడ కొండలు. చాలా బాగుంది. ఇగో చూసారా కాఫీ తోటలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వాళ్ళు, అందరూ పాస్టర్సే అన్నమాట. సో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కాఫీ తోటలు, టీ తోటలు. చెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు ఉంటాయేమో, అంత పెద్ద చెట్లు. అమ్మా, కొండ ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది, అలుపు వస్తుంది. ఇటు వచ్చాము, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. టీ కాఫీ తోటలు మామూలుగా లేవు. అసలు చూడదగ్గ ప్రదేశం. ఫ్యామిలీలకి చాలా బాగుంటుందన్నమాట. ఫ్యామిలీ టూర్కి రావడానికి, కపుల్స్కి సూపర్. ఇంకా తిరిగే ఉండదు. చూడు అన్న ఎంత డౌన్ ఉందో చూడన్నా, చాలా కిందకుంది ఇది రోడ్డు. ఇక్కడ ఒక ఇల్లులు కూడా చాలా స్టైల్గా బాగా కట్టుకుంటారు ఇక్కడ. అన్నా కుక్కలు ఉన్నాయి అన్నా కుక్కలు ఉన్నాయి. అబ్బా ఎంత కిందకుందో చూడు ఇది. అసలు నిజంగా బస్సులో వస్తుంటే ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క థ్రిల్లింగ్గా బాగుంది. అసలు ఇదే కాదు, ఇంకా అక్కడ ఇల్లులు ఉంటాయి. అసలు ఇల్లులు కూడా భలే కట్టుకుంటారన్న వీళ్ళు. బెర్ర కొమ్ములు చూడు ఎట్లా ఉంటాయో. అనలేలే తమిళైనా. భలే ఉంది, హ్యాపీగా మంచి క్లైమేట్లో, మంచి వాతావరణంలో. అన్న అసలు వాతావరణం వేసి ఉన్నట్టుంది అన్న. రోజు చూడు ఎలా ఉంది. ఎవరబ్బా మీదే? చూసా అదిగోని అక్కడ ఒక బెర్ర కనిపిస్తుంది కదా, చాలా లాగుంది. అది వెరైటీగా ఉంది. మేము కొంచెం కిందికి కూడా వచ్చాము. అసలు చూడు మనిషి కూడా కాదు అట్లా ఒక్కొక్కసారి. అయ్యా కొండలు ఇదంతా చాలా జాగ్రత్తగా రావాలి, జారిందంటే కిందే. అన్నా అంత కిందికి ఎందుకన్నా? ఇటు నుంచి దారుంటే
చూసారు కదా, బాగుంది కదా, సూపర్ ఉంది కదా. చుట్టూ కొండలే, అసలు ఎంత బాగుందో, చూడదగ్గ ప్రదేశం. మనసుకి ఎంత హాయి ఉందో, మంచి ఎక్స్పీరియన్స్. వాతావరణం ఫుల్ చలిగా ఉంది, స్వెటర్లు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది, ఏసీలో ఉన్నట్టే ఉంది ఇక్కడ. పద. నా స్టేటస్ పెట్టింది, ఇది స్టేటస్ పెట్టదంటే ఎలా చెప్పు. ఇక్కడ ఏ ఇంటికాడ చూసినా కానీ పూల మొక్కలే ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇలా ఎటు వెళ్ళాలి ఇప్పుడు? నా కింద నుంచి దారి లేదు, ఇటు ఇటు ఏదో రూట్లో నుంచి వెళ్ళాలి. పదా ఎటు? కాఫీ తోటలో నుంచి, అదే టీ తోటలో, టీ ఆకు తోటలో నుంచి వెళ్తున్నాను. చూడండి, మీరు కూడా టీ ఆకు తోటలో నుంచి పోతే, నడుస్తూ వెళ్తే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఉంటుంది ఫీలింగ్. అసలు ఇల్లులు చూసారు ఎంత బాగున్నాయో, అందంగా కట్టించుకున్నారు ఇక్కడ ఇల్లులు. చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి ఇక్కడికి. ఎంత దూరం వెళ్ళినా కానీ కానరాట్లేదు దారి. ఒకటి ఉంది, పైకి కూడా ఎక్కలేకపోతున్నాం. నేను రాలేనన్నా ఇంకా. ఇవ్వండి, అటు నుంచి ఇటు వచ్చాను. ఇక్కడ చర్చి ఉంది కదా, ఇదిగోండి ఇట్లా ఉందో చూడండి. ఇల్లులు మామూలుగా లేవు. చూసారు కదా, ఇటు సైడ్ కూడా చుట్టూ కొండలే. చుట్టూ కొండలే ఉన్నాయి. ఇల్లులు కూడా చాలా బాగుంటాయి. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. మధ్యలో కొంచెం ఈ పెద్ద పెద్ద చెట్లు అడ్డు ఉన్నాయి, కానీ చూసాక ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా. అదిగో మీరు అక్కడ చూసారు కదా, అటు సైడ్ బాగా వర్షం పడుతుంది. మేఘాలు కూడా ఆ కొండకు దగ్గరలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ మేఘాలను కూడా తాకుతున్నాయి. అదిగో అటు పక్క చూడండి, అదిగో మేఘాలు చూసారా కొండల్లో నుంచి ఎట్లా వస్తుందో. కొండల్లో నుంచి చూసారు కదా, అలాగున మేఘాలు కొండల్లో నుంచి వస్తున్నాయి అన్నమాట. అంటే కొండల్ని తాకుతున్నాయి, అంత ఎత్తున ఉన్నాయి అన్నమాట ఈ కొండలు. మొత్తం కొండలే, చాలా పొడుగుందన్నమాట. అసలు ఈ సిటీ మొత్తం కూడా
చాలా కొండల మీద కట్టారు. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం. ఇది వీడియో మోడ్ ఉందంటే వీడియో మోడ్ మీద ఉంటుంది అయితే. పాస్ గారు కూడా ఇంకొక పాస్ గారు ఉన్నారు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ అడుగుదాం. మీ ప్రయాణం ఎలా కొనసాగింది? ఊటీ ప్రయాణం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇలాంటి ప్లేస్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఘాటి సెక్షన్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. ఫ్యామిలీ టూర్గా రావడం వెరీ ఇంపార్టెంట్ ఈ ఏరియాకి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేమైతే నూజివీడు ఏరియా నుంచి వచ్చాం. నూజివీడు నుంచి ఎలా వచ్చారు? నూజివీడు నుంచి విజయవాడ వరకు బస్కి వచ్చాం. అక్కడ నుంచి ట్రైన్కి వచ్చాం కోయంబత్తూరు వరకు. కోయంబత్తూరు నుంచి బస్సు రావడం జరిగింది. ఇది వండర్ఫుల్ జర్నీ, ఫుల్ ఎంజాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా, చుట్టూ కొండలు, మంచి ప్రకృతి, స్వచ్ఛమైన గాలి. ఈ యొక్క సిటీ చాలా బాగుంది. ఇది చాలా చూడదగ్గ ప్రదేశం. అసలు ఫోన్లో కన్నా రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు, చాలా బాగుంది. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? హలో అండి, చాలా బాగుంది. మేము ఊటీ వచ్చాము, చూసారు కదా. టీ తోటలు, టీ కాఫీ పొడి ఇక్కడే తయారవుతుంది. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ సూపరు. జర్నీ అయితే ఇంకా ఇంకా సూపర్ ఉంది. మేఘాలని ఈ కొండలు తాకుతూ ఉన్నాయన్నమాట. సో ఇది చాలా అందమైన ప్రదేశం. ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీతో వస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి మంచి ప్రదేశాలకి వస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో కాబట్టి మరి ఇలాంటి చక్కటి ప్రదేశానికి మరి మేము రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చాలా బాగుంది. నేను ఏదో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఎంత బాగుంటుంది అని చెప్పేసి. నిజంగా వండర్ఫుల్. మనసుకి ఎంత హాయిగా ఉందంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఊటీ రావాలనుకుంటే రండి, ఇదంతా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.